శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మీరు శ్రద్ధగా ఆలకించండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మారుతున్న గ్రహస్థితి ఈ రోజున మీ జీవితంలో కలగబోతుంది. ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల ఈ రోజున మీ యొక్క జీవితంలో జరిగేది ఇది. అన్ని పనులు పక్కన పెట్టేయండి. ఒంటరిగా ఈ వీడియో చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. బ్రహ్మం గారు చెప్పింది ఇప్పటి వరకు అక్షరాల సత్యమయ్యింది, పొల్లుపోలేదు. మీ యొక్క గ్రహస్థితి మార్పు అనేది ఈ రోజునే జరగబోతుంది. జూన్ మాసంలో 5వ తేదీ అత్యంత కీలకమైన తిథి అవుతుంది. మీ జీవితంలోనే మరచిపోలేని రోజు అవుతుంది. ధనుసు రాశి జాతకులు ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. బ్రహ్మం గారి మాట అండి, దైవ వాక్కు అండి. ఎందుకంటే బ్రహ్మం గారు రాసిన రాతను బ్రహ్మే మార్చలేకపోవచ్చు. అలాగే బ్రహ్మ రాసిన రాతలు ఎన్నో రకాలైన మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి. అంటే మనల్ని తయారు చేసేటప్పుడు బ్రహ్మ దగ్గర ఎన్నో రకాలైన తప్పులు జరిగాయి అన్నమాట. అలా కొన్ని వేల సంవత్సరాలు తప్పులు సరిచేసుకోవడానికి సమయం పట్టింది. ఆ దేవుడికే తిప్పలు ఉన్నప్పుడు బ్రహ్మ అంటే దైవ సమానుడు అయిన మనిషి అన్నమాట. అలాంటి బ్రహ్మం గారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన జీవితం ఎలా ఉంటుంది, మనకి అసలు ఎలా ఉండబోతుంది, ఏమిటి, తరువాత ఏం జరుగుతుంది అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఈ రోజు వరకు జరగడం విశేషం. బ్రహ్మం గారి మాటలకు అంతటి శక్తి ఉంది. కాలజ్ఞానం అనేది అంత బాగా ఉందన్నమాట. అలాంటి బ్రహ్మం గారు ధనుస్సు రాశి వారి గురించి చెప్పడం నిజంగా అదృష్టమే కదండి. అలాంటి అదృష్టం అనేది నిజంగా మీకే దక్కిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని గ్రహాల కలయిక జరిగినప్పుడు కొన్ని రకాల మార్పులు జరుగుతాయని ఈ రాశి వారి జాతకుల గురించి చెప్పడం జరిగింది. ఏం మార్పు, అది ఏం చెప్పారు అనే వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇది రాశి చక్రంలో చాలా వరకు కీలకమైన రాశి. ఈ రాశి వారికి కష్టాలు అనేవి చాలా చాలా ఎక్కువండి. వీరు అంటే ఎన్నో రకాల కష్టాలతోటి చిన్న వయసు నుండి కూడా అంటే యవ్వనంలో అవ్వచ్చు, వృద్ధాప్య జీవితం వరకు అవ్వచ్చు, వైవాహిక జీవితంలో ఇట్లా చూసుకుంటూ వెళ్తే వీరికి కష్టాలు ఎక్కువగా ఉంటాయంటూ బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. అలాగే ముక్కంటికి ఉన్నంత కోపం ఉంటుంది వీరికి. వీరి కోపం ప్రళయకాల రుద్రుడి వలె ప్రపంచమంతటా కూడాను కష్టాలు. వీరి కోపం ప్రళయకాల రుద్రుడి వలె వీరి యొక్క జీవితంలో ఎవరైతే కష్టాలు కలగచేయాలని చూశారో వారి మీద చూపిస్తూ ఉంటారు. మొండితనం, కష్టాలతో పాటుగా ఇవన్నీ కూడా వీరికి వస్తూనే ఉంటాయన్నమాట. ఎన్ని రకాల కష్టాలు వచ్చినా వీరు ఆ కష్టాలను ధైర్యంతో నెట్టివేసుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు. వీరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది. జాతక పరంగా ఏమిటంటే గనక నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వీరికున్న అదృష్టం వల్ల ఆ కష్టాల నుంచి బయటపడగలుగుతున్నారు. అయితే ఈ రాశి జాతకంలో ప్రతి నక్షత్రం వారికి కూడాను ఒక్కో రకమైన అదృష్టం కలిసి వస్తుంది. కొంతమందికి కొన్ని రకాల అదృష్టాలు ఉంటే ఇంకొంతమందికి ధనపర అదృష్టం, వృత్తిపర అదృష్టం, రాజకీయ రంగంలో అదృష్టం, ఇలా ఉన్న రంగాల్లో కొన్ని రకాల అదృష్టాలు వీరి వెంబడి వస్తూనే ఉంటాయి. ఈ రాశి వారికి దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. వీరు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా, ఎన్ని రకాల ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా, అప్పుల బాధల్లో ఉన్నా కూడా వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చాలా చాలా మంచిగా ఉంటుంది. అప్పటికీ కూడా
ఎందుకంటే కష్టాల్లో అసలు మనిషి యొక్క మనస్తత్వం అనేది మనకి పూర్తిగా అర్థమవుతుందంటూ పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏమిటంటే అన్ని రకాలైన కష్టాలు వీరి నెత్తి మీద పడినప్పుడే అప్పుడే వాళ్ళు నీతి, నిజాయితీ, ఓర్పు, సహనాన్ని ఎక్కడ కూడా తప్పరు అన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకేలాగా ఉండడం, నిజాయితీగా ఉండడం, తిన్నా పస్తులు ఉన్నా ఎవ్వరికీ చెప్పరు. ఎవరి చెడుని కలలో కూడా కోరుకునే వ్యక్తులండి. అలాంటి లేని స్థితిలో ఉన్నా కూడా వీరికి ఉన్నది ఏదో కాస్తంత ఎదుటివారు ఇబ్బందుల్లో సాయం చేసే తత్వం ఉంటుంది. గొప్ప గుణం ఉంటుంది, దైవత్వం ఉంటుంది. అంత గొప్ప మనసే అంటే దైవత్వం అనేది వీరి మనసు రూపంలో ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం కూడా వీరి మీద ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి వీరికి ఉన్నటువంటి మంచి మనస్సు వల్ల శుక్రగ్రహం యొక్క అనుగ్రహంతో పాటుగా గురుస్థానం అనేది వీరికి ఈ రోజున బలంగా ఉండబోతుంది. గురుస్థానం బలంగా ఉండడం అంటే అది కూడా ఎంతో అదృష్టమండి. గురుస్థానం బలంగా ఏ రాశి వారికైతే ఉంటుందో అదృష్టం మొదలు అవుతుంది అనడానికే సంకేతం. ఈ రోజున ధనుసు రాశి జాతకులు గురుగ్రహ అనుకూలతతో ఆర్థిక స్థిరత్వం మాత్రమే కాకుండా సమాజంలో తగిన పేరు ప్రఖ్యాతలు పొందుకోబోతున్నారు. డబ్బు లేక ఏదైతే పని ఆగిపోయిందో ఆగిపోయిన పనులను తిరిగి పునః ప్రారంభించి ఈ రోజున సక్సెస్ ని చవి చూస్తారు. గురుస్థానం అనుకూలత ఈ రోజున కలగబోతుంది. ఇదే బ్రహ్మం గారు చెప్పారు. ఈ రాశి జాతకులకు గురుగ్రహ అనుకూలత మొదలు అయిన మరుక్షణం నుంచి జీవితంలో అంతా మార్పు చెందుతుంది అని. ఇప్పటి వరకు కష్టాలు పడ్డా, ఇబ్బందులు పడ్డా ఆ యొక్క ఇబ్బందులు, కష్టాలు కూడా మరచిపోతారట. జీవితంలో సుఖం కలుగుతూ ఉంటే పడిన కష్టం వ్యర్థంగా కనిపిస్తూ ఉంటుంది. మరచిపోతూ ఉంటాం. ఇది మానవ సహజం. ఇది బ్రహ్మం గారి మాట. గురుగ్రహం స్థానం బలంగా ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు తెలుసా? ఇబ్బందులు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఆర్థికంగా మంచి లాభాలొస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, వివాహ ప్రయత్నాలు కానివ్వండి, ఏమి చేసినా కూడా మీకు అనుకూలిస్తాయి. ఏ పని అయినా ప్రారంభం చేస్తే ఆ యొక్క సమయాలు మంచిగా ఉంటాయి. ఒకవేళ పెండింగ్ లో ఉన్న పనులు ఏమైనా ఈ రోజున పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పనులని పూర్తి చేసుకునే బిజీలో ఈ రోజు ఉండిపోతారు. అందులకు కావున కాస్త ఒత్తిడి ఉండొచ్చు, పని భారం ఎక్కువ ఉండొచ్చు. ఉద్యోగులకు గాని, వ్యాపారులకు గాని ఈ రోజంతా కూడా కుటుంబానికి సమయం ఇవ్వలేనంత బిజీగా ఉండొచ్చు. కానీ ఇది జీవితానికి మేలు కలగచేసే సమయము. ఉద్యోగస్తులకు మంచిగా ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు దక్కుతూ ఉంటాయి. కుటుంబంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడాను తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులు అంతా అనుకూలంగా మారతారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. గతంతో పోలిస్తే ఇక ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు. అప్పులు తీర్చుకుంటారు. మానసిక ధైర్యం ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఇలా ప్రతిదీ ఏమిటంటే గురువు గ్రహం అనుకూలంగా బలంగా ఉన్నప్పుడు జాతకపరంగా చాలా వరకు మనకి అనుకూలంగా ఉంటాయి. లేదు ఆ గురుగ్రహం అనుకూలత కొంచెం బలహీనంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు వ్యతిరేకంగా మారతాయి. ఇప్పుడు గురుగ్రహం అనుకూలత ఉంది కావున పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఆ యొక్క గ్రహం ఇప్పటి వరకు బలహీనంగా ఉంది కావునే కాలజ్ఞానం ప్రకారం కష్టాలు అనుభవించారు. ఇక ఇప్పుడు కాలజ్ఞానం ప్రకారం అన్ని సుఖాలు రాబోతూ ఉన్నాయి. మానసిక సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఏదో కోల్పోయాము అనే భావన ఉండదు. మట్టి పట్టుకున్న బంగారం అయ్యే పరిస్థితి ఉంటుంది. గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు బంగారం పట్టుకున్న మట్టి అయిపోయి ఉంటుంది. అనవసరంగా ఉత్త పుణ్యానికి అప్పుల పాలవడం, నిందల పాలవడం, రకరకాల అనారోగ్యాలతో చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇప్పటి వరకు అదే జరిగింది. కానీ దైవం యొక్క అనుగ్రహం వల్ల నిజంగా చెప్పాలంటే మీ యొక్క వ్యక్తిగతంగా మంచి మనస్సు వల్లే గురుగ్రహం అనేది అనుకూలంగా మారింది. ఈ రాశికి చక్కగా ఉండబోతుంది. ఇక ఎన్ని సమస్యలు వచ్చినా వస్తుంది ఈ సమస్య, దానంతటా అదే వెళ్లిపోతుంది. ఎందుకంటే దాన్ని తట్టుకునే మనోధైర్యం మీకు ఉండడమే కాకుండా దాని తీవ్రత తగ్గిపోతుంది. ఇది గురుగ్రహ అనుకూలత. గోరుతో పోయేదాన్ని ఇప్పటి వరకు గొడ్డలి దాకా తెచ్చుకుని ఉంటారు. కానీ ఇప్పుడు గొడ్డలి దాకా వెళ్లిన సమస్యను గోరుతోనే తుంచేస్తారు. ఇక సమస్య అంటే భయం ఉండదు. భగవంతుడు చూసుకుంటాడని నమ్మకం కలుగుతుంది.
ఆగిపోయిన పనులను ఇహ ప్రారంభించండి. నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని విడనాడండి. దైవం ఎప్పుడు ఒక కంట గమనిస్తూనే ఉంటుంది. మన కష్టాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. మీ యొక్క కష్టాలు అన్నీ తొలగిపోయి మంచిగా మీ యొక్క జీవితం మార్పు దిశగా అడుగు వేయబోతుంది. దైవం తోడుగా ఉండి మిమ్మల్ని ఎక్కడికక్కడ లాక్కొస్తూ ఉంటాడు అన్నమాట. ఎటువంటి పెను ప్రమాదాలైనా ఈ రాశి వారిని ఏం చేయలేవు. అలాగే ఈ రాశి వారు ఏమిటంటే సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. మీరు ఏమిటంటే మీకు ఉన్న ఒకే ఒక వీక్ పాయింట్ కోపం. కోపం వస్తే మాత్రం ఎవరు 10 మంది ఆపినా కూడా మీరు ఆగరు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, అంత కోపం వస్తూ ఉంటుంది. ఏమిటంటే ప్రేమగా చెబితే మీ చేత ఎంత పని అయినా చేయించుకోవచ్చు. ఎన్ని మాటలైనా వింటారు. బుజ్జగిస్తే అంటే మంచిగా ఎంతగా సపోర్ట్గా ఉంటే ఖచ్చితంగా అన్నీ చేస్తారు. అలా కాదని రెచ్చగొట్టి ఏదైనా అనుకూలంగా కాకుండా రివర్స్ గా మాట్లాడడం కావచ్చు, లేకపోతే పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం కావచ్చు, పదే పదే ఉచిత సలహాలు ఇవ్వడం కావచ్చు. అలాంటివి చేసినప్పుడు మాత్రం మీకు వచ్చే కోపం ఎవ్వరూ ఆపలేనిది. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం ఉంది కాబట్టి ఈ ఒక్కటి మార్చుకోగలిగితే ఇక తిరుగు ఉండదు. వీరిని కావాలని శత్రువులు రెచ్చగొడుతూ ఉంటారు. అలాగే కావాలని మీకు జరగాల్సిన పనులు జరగకుండా ఇలా రెచ్చగొట్టి మీతోనే ఆపేస్తూ ఉంటారు. మీరు దెబ్బతినాలని, మీ పనులన్నీ ఆగిపోవాలని టైంపాస్ కోసం ఇట్లా రకరకాలుగా రెచ్చగొడుతూ ఉంటారు. అవి ఏమిటంటే మీరు గ్రహించలేక అమాయకత్వంతో ఒక్కొక్కసారి మైండ్ అనేది సరిగా లేక అర్థం కాక పని చేయక అలా రెచ్చిపోయి అరుస్తూ పిచ్చి వాళ్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అలా ఎవరైనా రెచ్చగొడితే ఏమిటంటే గమనించి గ్రహించి వెంటనే సైలెంట్ అయిపోండి. అలా అయిపోయినప్పుడు అవతల వాళ్ళు మంచిగా అంటే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పినట్లు ఉంటుందంటే మంచిగా చెప్పినట్లు ఉంటుంది. వారికి అర్థమైపోతుంది. మీలో మార్పు వారికి అర్థమవుతుంది. ఇలా అవతల వాళ్ళు షాక్ అయిపోవాలన్నమాట. ఇక నుంచి అయినా, ఈ రోజు నుంచి అయినా ఈ మార్పు దిశగా అడుగులు వేయండి. అరుస్తారేమో అనుకున్నాము, కానీ సైలెంట్ గా అయిపోయారు ఏమిటని వాళ్ళకి రివర్స్ గా పంచ్ ఇచ్చినట్లు అవుతుంది. ఇక మీకు తిరుగు ఉండదు. ఇది ఒక్కటి నేర్చుకోండి. కాస్త కోపాన్ని కూడా తగ్గించుకోండి. అలాగే మీరు ఈ మధ్య తరచుగా అనారోగ్య సమస్యలకు కూడా బాధపడుతూ ఉన్నారు. మనకి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఇదే జరుగుతుంది. కాకపోతే మీకు రాశిపరంగా రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. గురుబలం బాగుండడం వల్ల రోగ నిరోధక శక్తి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ రాశిపరంగా చాలా రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఈ రోజు నుంచి సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తారు. అనారోగ్య సమస్యకు సంబంధించిన మంచి వైద్య సహాయం అందబోతుంది. ఆ సమస్య నుంచి బయటపడతారు. ప్రతిసారి ఇలాగే తగ్గుతుంది అనుకుని మాత్రం అనుకోవద్దు. చిన్న అనారోగ్య సమస్య అయినా వెంటనే ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోండి. ధనం ముఖ్యమే, ఆరోగ్యం కంటే ముఖ్యం కాదు. పిసినారితనం ఆరోగ్యం విషయంలో చేయకూడదని మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. పని మీద శ్రద్ధ ఉండాలి. కుటుంబానికి ఏదో చేయాలనే తపన ఉండాలి. కానీ మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవడం, సరైన విశ్రాంతి తీసుకోవడం, నిత్యము కూడా దినచర్యలో యోగా, వ్యాయామాన్ని భాగస్వామ్యం చేయడం లాంటివి చేయండి. మనం మనుషులతో చేసే సాయం కన్నా ధన సహాయం పెద్దదేమీ కాదండి. మీ కుటుంబానికి మీరు కావాలి. మీరు అవసరం. ధనం అవసరమే, కానీ మనిషి కంటే అవసరం కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రేపు పెద్దవిగా మారి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. గ్రహస్థితిలో మార్పుల వల్ల ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంటుంది. కానీ కాకపోతే భవిష్యత్తులో అలాగే ఉంటుందని చెప్పలేము. చాలా వరకు దెబ్బ పడవచ్చును. కావున అప్రమత్తంగా ఉండండి. రవి, బుధ, గురు స్థానాలు ఇవన్నీ కూడా ఈ రోజు అనుకూలంగా మారబోతున్నాయి. మీరు ఏదైనా లోన్స్ పెట్టుకున్నా చక్కగా అవి అందుతాయి. ప్రస్తుతం నడుస్తున్న ఈ రోజున శని 11వ స్థానమైన కుంభరాశిలో, రాహువు 11వ స్థానమైన మీనరాశిలో, కేతువు 5వ స్థానమైన కన్యా రాశిలో సంచరిస్తూ ఉండడంతో జన్మస్థానమైన 12లో గురువు సంచారం ఈ రాశిలో జరుగుతుంది. అయితే ఈ గ్రహ స్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కానీ ఈ రోజున మాత్రం గ్రహస్థితి ఇందులకు భిన్నంగా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.
కోపావేశాలు కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఉంటుంది. ఇలా అదుపులో ఉంటే గనక మీ మనస్సు కంట్రోల్లో ఉంటే అన్ని రకాల పనులు కూడా చేస్తారు. అంతా అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు క్షణానికి ఒక రకంగా మారతాయి. కాబట్టి అనుకూలత ఉన్న ఈ రోజున మీ యొక్క పనుల్లో మీరు కంట్రోల్ ఉండాలి. ఏది చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే ఒక విచక్షణతో ఉండండి. మీ మనసు అదుపులో పెట్టుకోగలిగితే, కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోగలిగితే, ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోతే మీ యొక్క గ్రహస్థితి రీత్యా ఏ గ్రహస్థితి కానివ్వండి, అలాగే ఏ మనుషులు కానివ్వండి, ఏ దుష్ట శక్తులు కానివ్వండి ఏమీ చేయలేవు. ఇదొకటి జాగ్రత్త పడండి. అలాగే ఈ రాశిలో ఉద్యోగులకు ఈ రోజున ప్రమోషన్ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా మంచిగా లాభం అనేది ఉంటుంది. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో స్పర్ధలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి ఒక మంచి సంబంధం కలగబోతుంది. ప్రేమికులకు అనుకూలం. కాకపోతే ప్రేమ గురించి చర్చించడానికి, ఇంట్లో చెప్పడానికి నెలాఖరు వరకు ఆగండి. వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. పెళ్లికి ముందు కాస్తో కూస్తో ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు ఆ యొక్క ఇబ్బందుల్లో మార్పులు జరుగుతాయి. చాలా తేడా వస్తుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మీ మనస్సులో, మీ యొక్క ఆలోచనల్లో తేడా వస్తుంది. మనిషికి ఇప్పుడు ముందు మనిషికి, తర్వాత మనిషికి తేడా ఉంటుంది. మంచి చెడులు అర్థం చేసుకుంటారు. భార్యను మంచిగా ప్రేమిస్తారు. జీవితంలో ఒడిదుడుకులు, క్రింద పడ్డం, పైకి లేవడం ఇలాంటివన్నీ చాలా వరకు తెలుసుకుని వివాహ జీవితంలో మాత్రం నిజంగా వీరిని చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పొచ్చు. కింద పడి లేచిన వాడు జీవితాన్ని ఒక రకంగా చూస్తాడు. ఎప్పుడు జీవితాన్ని ఇంకొక రకంగా చూసేవాళ్ళు గెలుపులోనే ఉంటారు. ఒక్కసారి కింద పడితే వారి యొక్క మనసులో చాలా మార్పు వస్తుంది. కానీ ఈ రాశి జాతకులు కింద పడి పైకి లేచి జీవితాన్ని చూసిన వారు. వీరితో ఉంటే మీకు చాలా బాగుంటుంది. ఇలాంటి అనుభవం వీరికి దక్కుతుంది. వీరు భాగస్వామ్యులు, అదృష్టవంతులు. చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ పెద్దగా పట్టించుకోవద్దు. ఒక మాటలో చెప్పాలంటే వీరి అదృష్టం ఈ రోజున బాగుంటుంది. నలుగురు వీరి గురించి చెప్పుకునే గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం ఈ రోజు కలగబోతుంది. అవకాశం చిన్నదైనా ఉపయోగించుకోండి. మీ యొక్క జీవితం బాగుంటుంది. నిత్యం శివారాధన చేసుకోవడం, ఇష్టదైవ నామాన్ని స్మరించడం, తోచినంతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం మేలు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.